ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో మనకు కనబడేటువంటి సాతాను యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అతని గురించి బైబిల్లో వెల్లడి చేయబడినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంగతులను మనము తెలుసుకుందాం. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటాడు. అంటే సాతాను యొక్క తంత్రాలను మనం ఎరిగి ఉండాలి. మనము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడినటువంటి విశ్వాసులమైనటువంటి మనము సాతాను తంత్రములను ఎరిగి ఉండాలి అంటాడు. అదే పౌలు గారు ఎఫ్సి సంఘంతో మాట్లాడుతూ 6వ అధ్యాయం 11వ వచనంలో, అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులు కావాలి అంటాడు. అంటే విశ్వాసులమైనటువంటి మనము దేవునికి, విశ్వాసులకు, అదేవిధంగా దేవుని రూపంలో చేయబడినటువంటి మానవులందరికీ కూడా శత్రువు అయినటువంటి అపవాదిని గూర్చి, అతని యొక్క తంత్రాలను గూర్చి మనము ఎరిగి ఉండటం చాలా అవసరమని పౌలు గారి లేఖనాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలాగైతే అసలు ఈ సాతాను ఎవరు, ఇతని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, బైబిల్ గ్రంథం ఇతని గురించి ఏం చెప్తా ఉంది, పాత నిబంధన గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథం నుండి కూడా ఇతను గూర్చినటువంటి కొన్ని సంగతులను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీరు కూడా శ్రద్ధగా వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సాతాను గురించినటువంటి ప్రస్తావన మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మొట్టమొదటి వచనములో, దేవుడైనటువంటి యెహోవా సృష్టించిన సమస్త భూజంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి గలదై ఉండెను అని చూస్తాం. మనం అక్కడ భూజంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి కలిగినదై ఉండెను అనే మాట అక్కడ మనం చూస్తాం. ఏంటి ఈ యుక్తి కలిగినటువంటి సర్పం? నిజానికి ఇతడు సాధారణమైనటువంటి సర్పమేనా, లేకపోతే ఆ సర్పం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది మనం బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అపవాదనియు సాతాననియు పేరు కలిగినటువంటి ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. ఇవే పేర్లను అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తాం. అంటే ఆదికాండం గ్రంథములో ఏదెను వనములో మనకు కనబడేటువంటి ఆ ఆది సర్పము అది సాధారణమైనటువంటి సర్పం కాదు, కానీ అది సాతానని, అతనికి మరొక పేరైనటువంటి అపవాదని, అతనికి మరొక పేరైనటువంటి ఆది సర్పమని, అతనికి మరొక పేరైనటువంటి ఆ ఎర్రని మహాఘట సర్పమని మనకు అర్థమవుతా ఉంది. ప్రియ స్నేహితులారా, అలాగైతే ఇతను ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడు తన స్వరూపంలో తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఆ మొట్టమొదటి మానవులను, ముఖ్యంగా వారిలో ఆదాము భార్య అయినటువంటి హవ్వను తన కుయుక్తి ద్వారా మోసం చేసి, హవ్వ ద్వారా ఆదాము కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం అనేటువంటి పాపములో వారిద్దరూ పడిపోయేటట్లుగా చేసినటువంటి ఈ కుయుక్తి కలిగినటువంటి ఈ సర్పము లేదా సాతాను లేదా అపవాది ఎక్కడి నుండి వచ్చాడు అనే చరిత్ర మనం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుండి 19 వచనాల్లో, అదేవిధంగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 17 వచనాలలో ఇతని చరిత్రను మనం చాలా విపులంగా మనం గమనించగలమండి. ఇతని పుట్టు పూర్వోత్తరాలు, ఇతని యొక్క జీవితం, ఇతని యొక్క పతనం మొత్తం కూడా ఈ 2 అధ్యాయాలను కలిపి చదువుకుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియ స్నేహితులారా, నేను మీకు ఆ 2 అధ్యాయాల్లో నుంచి కూడా ఇతని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఇతని యొక్క చరిత్ర, ఇతని యొక్క పతనం ఇవన్నిటినీ నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు కూడా శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో యెషయా భక్తుడు తేజో నక్షత్రమా వేకువ చుక్క అని ఒక వ్యక్తిని సంబోధించడం మనం చూస్తాం. తేజో నక్షత్రమా అంటే, ఓ లూసిఫర్, సన్ ఆఫ్ ద మార్నింగ్ అని ఆ వ్యక్తిని యెషయా సంబోధించాడు. లూసిఫర్ అనేటువంటి ఆ యొక్క పేరుకు తెలుగులో మనం అర్థం చూసుకుంటే ప్రకాశమానమైన వాడు, ప్రకాశించుచున్నవాడు, తేజస్సు కలిగిన వాడు అనేటువంటి అర్థాలు మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఇక యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం
13వ వచనములో 15వ వచనములో మనం గమనిస్తే దేవుడు అతనిని నిర్మించాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హిమ్ అనేటువంటి పదాన్ని మనం చూస్తామండి. అంటే దేవుడే ఆ వ్యక్తిని నిర్మించాడు, ఈ లూసిఫర్ని నిర్మించాడు. ఎలా నిర్మించాడు, దేనిగా నిర్మించాడు అంటే అతన్ని దేవదూతల్లో ఒక తరగతికి చెందినటువంటి కెరూబుగా దేవుడు ఈ లూసిఫర్ని నిర్మించాడు. ఇతడు నిర్మించబడినప్పుడు ఇతడు గొప్ప అమూల్యమైనటువంటి రత్నములతో అలంకరించబడ్డాడని, బంగారముతో అలంకరించబడ్డాడని మనం చూస్తాం. ఆ వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అనేటువంటి 9 అమూల్యమైనటువంటి రత్నములతోనూ బంగారముతోనూ దేవుడు అతన్ని అలంకరించాడండి. దేవుడు అతన్ని ఒక కెరూబుగా నిర్మించాడు. అతడు ఆశ్రయముగా ఉండటం కొరకు అతన్ని అభిషేకింపబడినటువంటి కెరూబుగా ఏదెను వనములో ఉంచాడు. అదేవిధంగా అతడు నిర్మించబడినప్పుడు పిల్లన గ్రోవులు వాయించువారు అతనికి సిద్ధమయ్యారు. ఇంగ్లీష్లో ఆ మాట కనుక మనం గమనించుకున్నట్లయితే, ది వర్క్మెన్షిప్ ఆఫ్ యువర్ టింబ్రెల్స్ పైప్స్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ యూ వెన్ యూ వర్ క్రియేటెడ్. తెలుగులో దాన్నే, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అదేవిధంగా ఇతడు సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడని, పూర్ణ జ్ఞానము కలిగిన వాడని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇతడు తేజస్సు కలిగినటువంటి వాడు, అంటే ప్రకాశమానమైనటువంటి ఒక అభిషేకింపబడిన కెరూబు అనేటువంటి దేవదూతగా ఈ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని మనం చూస్తాం. ఇతడు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉన్నాడు. దేవుడు అతన్ని ఒక ఆశ్రయముగా ఉండుట కొరకు నియమించాడు. ఈ లూసిఫర్ అనేటువంటి ఈ అభిషేకింపబడిన కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య సంచరిస్తూ ఉండేవాడు. అంటే ఇవన్నీ కూడా దైవ సన్నిధికి గుర్తులుగా ఉన్నాయండి. దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి పర్వతం, దేవుడు ఆసీనుడయ్యేటువంటి పర్వతం. ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడి ఉందంటే ఈ పర్వతం గురించి, మౌంట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ ఆన్ ద ఫార్దెస్ట్ సైడ్స్ ఆఫ్ ద నార్త్ అని ఉంది. అంటే ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం అని ఉంది. ఆ పర్వతం మీద ఇతను ఉన్నాడు. అంటే దేవుడు ఈ లూసిఫర్ అనేటువంటి వ్యక్తికి ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో చూడండి. సంపూర్ణమైనటువంటి సౌందర్యం, పూర్ణ జ్ఞానం, ఒక అందమైనటువంటి ఒక కట్టడానికి మాదిరిగా అతన్ని దేవుడు నిర్మించాడు. తేజస్సునిచ్చాడు, గొప్ప అలంకరణ అతనికి ఇచ్చాడు. అమూల్యమైనటువంటి 9 రత్నాలతో, బంగారముతో అలంకరించబడ్డాడు. అతడు నిర్మించబడినటువంటి దినాన పిల్లన గ్రోవులు వాయించేవారు అతనికి సిద్ధమయ్యారు. నిజానికి అనేక మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, అతడే గొప్ప గాయకుడని, అతను నోరు తెరిచి పాడుతూ ఉంటే అతనిలో నుంచి సంగీత స్వరాలు వినపడేవని, అనేకమైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినట్లుగా అతని స్వరం ఉండేదని, అతడు దేవుని సన్నిధిలో గాయక బృందానికి నాయకుడుగా ఉండేవాడని కొంతమంది బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగైతే ఎంత ఆధిక్యత దేవుడు ఇతనికి ఇచ్చాడండి. దేవుడు అతన్ని నియమించిన దినం మొదలుకొని కూడా ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా ఉన్నాడని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు అతన్ని నిర్మించాడో, ఎప్పుడు నియమించాడో మనకైతే ఆ కాలం తెలియదు. కానీ దేవదూతలందరినీ కూడా దేవుడు భూమికి పునాదులు వేయకముందే నిర్మించాడనే సత్యాన్ని గత వర్తమానాల్లో మనము తెలుసుకున్నాం. ఆ దేవదూతలు నిర్మించినప్పుడు ఈ లూసిఫర్ అనేటువంటి ఈ కెరూబును దేవుడు నిర్మించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి దేవదూతగా నిర్మించాడు. అంతేకాకుండా దేవుడు అతనికి అనేకమైనటువంటి పనులను అప్పగించాడు. అది ఏమని ఇక్కడ వ్రాయబడింది ఈ వచనాల్లో అంటే, నీకు కలిగిన విస్తారమైన వర్తకము అనే మాట మనం చూస్తాం.
ఇంగ్లీష్లోనేమో విత్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ ట్రేడింగ్ అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు అతనికి ఎన్నో బాధ్యతలు అప్పగించాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఒక వ్యక్తికి అందం, గొప్ప అలంకారం, తేజస్సు, అధికారం, ఒక గొప్ప స్థానం, అంతేకాకుండా ఎన్నో గొప్ప గొప్ప బాధ్యతలు అప్పగించబడితే ఇక ఆ వ్యక్తి ఎలా మారిపోతాడో అంటానికి ఈ లూసిఫర్ పెద్ద ఉదాహరణ. ఎందుకంటే దేవుడు సంపూర్ణ సౌందర్యం ఇచ్చాడు, అతనికి పూర్ణ జ్ఞానం ఇచ్చాడు, 9 రకాల అమూల్యమైనటువంటి రత్నములతో బంగారముతో అలంకరించాడు, చక్కటి కంఠస్వరం ఇచ్చాడు. అతన్ని దేవుడు సృష్టించినప్పుడు పిల్లన గ్రోవులు వాయించేవారి అతనికి శాశ్వతంగా నియమించబడ్డారు. అతని మట్టుకు తానే గొప్ప గాయకుడిగా తన యొక్క స్వరం గొప్ప మధురమైనటువంటి వాయిద్యాల మేళవింపుగా ఉంటూ ఉండగా ఆ వ్యక్తిలో తన సౌందర్యాన్ని చూచుకొని, పరిస్థితి అంతా చూచుకొని మొదటిగా గర్వం ప్రవేశించింది. ఏస్కేలు 28:17 వచనం, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించావు. ఇది మొదటి సంగతి. రెండవది, దేవుడు తనకిచ్చినటువంటి తేజస్సును చూచుకొని తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. అంటే దేవుని జ్ఞానం స్థానములో అజ్ఞానం ప్రవేశించింది. ఇక మూడవదిగా, తనకున్నటువంటి దేవుడు తనకిచ్చినటువంటి విస్తారమైనటువంటి వర్తకం, ది అబండెన్స్ ఆఫ్ ట్రేడింగ్, ఆ విస్తారమైనటువంటి వర్తకం చేత అతడు లోపల అన్యాయము పెంచుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ అన్యాయముతో పాటు పాపము చేస్తూ వచ్చాడు. ఏమిటి ఇతడు చేసిన పాపం అనేది యెషయా గ్రంథం 14:13-16 వచనాల్లో ప్రవక్త అయినటువంటి యెషయా చాలా స్పష్టంగా వ్రాశాడు. ప్రియ స్నేహితులారా, అది గమనిద్దాం. ఎప్పుడైతే ఇతనిలో గర్వం ప్రవేశించిందో ఈ గర్వం అహంకారానికి దారితీసింది. ఈ గర్వం దురాశకు దారితీసింది. అంటే దేవుడు తనకిచ్చిన స్థితితో సంతృప్తి పడకుండా దేవుడు ఇవ్వనిదేదో తనకు కావాలని అతనిలో దురాశ ప్రవేశించింది. దాన్ని బట్టి అతడు తన మనస్సులో ఈ విధంగా అనుకున్నాడండి. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు కాబట్టి, తలంపు పుట్టక మునిపే మనస్సు గ్రహించేవాడు కాబట్టి, హృదయ రహస్యాలు ఎరిగినవాడు కాబట్టి, ఒక వ్యక్తి యొక్క అంతరింద్రియాలను ఎరిగినవాడు కాబట్టి, ఈ లూసిఫర్ తన మనస్సులో ఏమనుకున్నాడో దేవుడు తన ప్రవక్త ద్వారా ఇక్కడ వెల్లడి చేయడం మనం చూస్తాం. ఇక్కడ 5 ఐ విల్ స్టేట్మెంట్స్ని చూస్తాం. ఆ లూసిఫర్ ఈ విధంగా అనుకున్నాడు అనమాట. మొట్టమొదటి ఐ విల్ స్టేట్మెంట్ చూద్దాము. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, ఐ విల్ అసెండ్ టు ద హెవెన్. ఇక రెండవ ఐ విల్ స్టేట్మెంట్, ఐ విల్ ఎగ్జాల్ట్ మై థ్రోన్ అబౌవ్ ద స్టార్స్ ఆఫ్ ద గాడ్. ఇది రెండవ ఐ విల్ స్టేట్మెంట్. అంటే తెలుగులో, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఇక మూడవ ఐ విల్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఆన్ ద ఫార్దెస్ట్ సైడ్స్ ఆఫ్ ద నార్త్. అంటే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఇక నాలుగవ ఐ విల్ స్టేట్మెంట్, ఐ విల్ అసెండ్ అబౌవ్ ద హైట్స్ ఆఫ్ ద క్లౌడ్స్. మేఘ మండలము మీదికి ఎక్కుదును. ఇక ఐదవ ఐ విల్ స్టేట్మెంట్, ఐ విల్ బీ లైక్ ద మోస్ట్ హై. అంటే ఆ మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అని మనసులో అనుకున్నాడు. ఓకే, ఈ 5 ఐ విల్ స్టేట్మెంట్స్లో ఏంటి తప్పు అనేది నేను లేఖనాలను బట్టి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ఐ విల్ స్టేట్మెంట్లో ఏమనుకున్నాడు మనసులో లూసిఫర్? ఐ విల్ అసెండ్ టు హెవెన్, అంటే ఆకాశానికి ఎక్కిపోతాను అనుకున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆకాశం అంటే మనకు కనబడే సాధారణమైన ఆకాశం కాదు, కానీ దేవుడు నివసించేటువంటి 3వ ఆకాశం. ఎందుకంటే తిమోతి మొదటి పత్రిక 5:16 వచనములో తిమోతి ఏం రాశాడంటే దేవుని గురించి, ఆయన నివాసం గురించి, సమీపింపరాని తేజస్సులో అమరత్వము ధరించుకొని తాను మాత్రమే నివసిస్తూ ఉన్నాడని ఆ దేవాది దేవుడిని గురించి రాయడం జరిగింది. అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అనబడినటువంటి ఆ త్రియేక దేవుడు నివాసం చేసేటువంటి ఆకాశం అది. కాబట్టి అలాంటి ఆకాశానికి తాను ఎక్కిపోతాను అని మనస్సులో అనుకున్నాడు. ఇది దేవుని దృష్టిలో
భయంకరమైన తప్పు ప్రియులారా. ఇది మొదటి తప్పు. ఇక రెండవ ఐ విల్ స్టేట్మెంట్లో తప్పు ఏంటో చూద్దాం. ఐ విల్ ఎగ్జాల్ట్ మై థ్రోన్ అబౌవ్ ద స్టార్స్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అనుకున్నాడు. దేవుడు అతనికి మంచి పొజిషన్ ఇచ్చాడు, అతనికి ఒక సింహాసనం కూడా ఇచ్చాడు. ఎందుకంటే అతను అభిషేకింపబడినటువంటి కెరూబు. దేవుడు ఎంతో విస్తారమైనటువంటి పనులు అతనికి అప్పగించాడు, ఒక సింహాసనం ఇచ్చాడు. అయితే ఈ లూసిఫర్ దేవుడు తనకిచ్చిన స్థానంతో, తనకిచ్చిన సింహాసనంతో తృప్తి పడకుండా తన సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకు పైగా హెచ్చించుకుంటాను అనుకున్నాడు. ఏమిటి దేవుని నక్షత్రాలు? అక్షరార్థంగా మన కంటికి కనిపించే ఆ నక్షత్రాలు కాదు, కానీ ఈ దేవుని నక్షత్రాలు దేవదూతలు అని పరిశుద్ధ గ్రంథములో మనకి అనేక రుజువులు ఉన్నాయి. అంటే దేవదూతలు దేవుని నక్షత్రాలతో పోల్చబడ్డారు. చూడండి, యోబు గ్రంథం 38:7 దేవదూతలు అక్కడ నక్షత్రాలతో పోల్చబడ్డారు. ఉదయ నక్షత్రములు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. లూసిఫర్ కూడా ఉదయ నక్షత్రముగా పిలువబడ్డాడు. ఓ లూసిఫర్, సన్ ఆఫ్ ద మార్నింగ్, తేజో నక్షత్రమా, వేకువ చుక్క నక్షత్రంతో పోల్చబడ్డాడు లూసిఫర్. అదేవిధంగా దేవదూతలందరూ కూడా నక్షత్రాలతో పోల్చబడ్డారు. ఈ మాట మరొక చోట కూడా మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 12:3-4 ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశెను. ఇక్కడ 3వ వచనంలో కనబడుతున్నటువంటి మహాఘట సర్పము లూసిఫర్. అతను పతనమైపోయిన తర్వాత అతనికి ఇవ్వబడినటువంటి పేరది. అదేవిధంగా ఇతని తోక ఆకాశ నక్షత్రాల్లో, అంటే దేవుని దూతలలో 3వ వంతు మందిని ఈడ్చి పడవేసినట్లుగా, అనగా ఆకాశ నక్షత్రాలతో పోల్చబడినటువంటి దేవుని దూతలలో 3వ వంతు మందిని పడవేసినట్లుగా మనం చూస్తాం. దాన్ని వివరిస్తాను మీకు ముందు. అంటే దేవదూతలు ఆకాశ నక్షత్రాలతో పోల్చబడ్డారు. ఇప్పుడు రెండవ పోలికను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని నక్షత్రాలు ఎవరితో పోల్చబడ్డారు? దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు అవ్వడం అంటే నిజంగా ప్రతి మానవుడు కూడా ఆదాము ద్వారా ఈ లోకంలో పాపిగానే జన్మిస్తున్నాడు. కానీ బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు తనలో గుప్తం చేసుకున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడితే, ఆ దేవుని యొక్క జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మనలోనే ఆత్మరూపిగా నివాసం చేస్తుంటాడు. కాబట్టి అనగా రక్షించబడిన వారందరి హృదయాల్లో రక్షించబడిన వారు బుద్ధిమంతులతో పోల్చబడ్డారు. అంటే దేవుని జ్ఞానము, దేవుని బుద్ధి కలిగినటువంటి వారు రక్షించబడినటువంటి వారు. కాబట్టి వీరు ఎవరితో పోల్చబడ్డారు? ఆకాశ మండలములోని జ్యోతులు అంటే నక్షత్రాలతో పోల్చబడ్డారు. అంత మాత్రమే కాదు, ఆ వచనాన్ని పూర్తిగా తదుపరి మాటలు కూడా నేను చదివి వినిపిస్తాను. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూసారా ప్రియ స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం మాత్రమే కాదు, రక్షించబడటం మాత్రమే కాదు, రక్షించబడిన వారు మరి అనేక మందికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించి వారు మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను చెరలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మార్గములోకి నడిచేటట్లుగా సువార్త ప్రకటించిన వారు కూడా ఆకాశ మండలములోని నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షించబడినటువంటి విశ్వాసులు కూడా నక్షత్రాలతో పోల్చబడ్డారు. అంటే ఇప్పుడు లూసిఫర్ యొక్క ఈ రెండవ ఐ విల్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి తప్పు ఏంటంటే, దేవుడు అతనికి ఒక స్థానం ఇచ్చాడు. అతడు కూడా ఒక దేవదూత, దేవదూతల్లో ఒక తరగతి అయినటువంటి కెరూబు. అతడు అభిషేకించబడ్డాడు. అయితే ఇతడు ఏమనుకుంటున్నాడంటే, ఈ దేవదూతలందరికంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని ఒక పోలిక. రెండవదిగా యేసు ప్రభువు నమ్ముకొని రక్షించబడినటువంటి విశ్వాసులు నక్షత్రాలతో పోల్చబడ్డారు కాబట్టి వారికంటే కూడా పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని అతడు మనసులో అనుకున్నాడు. ఇది చాలా ఘోరమైనటువంటి తప్పు దేవుని దృష్టిలో ప్రియ స్నేహితులారా. ఎందుకంటే దేవుడు లూసిఫర్ను ఒక దేవదూతగానే ఉంచాడు, కానీ అతడు దేవదూతను మించిన స్థానాన్ని అతడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి విశ్వాసులందరూ కూడా భవిష్యత్తులో ఒక దినాన సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన్ని పోలి ఉంటారు.
వాళ్ళకంటే మించి తన సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని అనుకోవటం దేవుని దృష్టిలో తప్పు. కాబట్టి రెండవ బైబిల్ స్టేట్మెంట్లో కూడా దేవుని దృష్టిలో తప్పు ఉన్నది. ఇక మూడవ బైబిల్ స్టేట్మెంట్లో తప్పు ఏంటో మనం చూద్దాం. ఐ విల్ సిట్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఆన్ ద ఫార్దెస్ట్ సైడ్స్ ఆఫ్ ద నార్త్. అంటే ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం మీద నేను కూర్చుంటాను అనుకుంటున్నాడు. నిజానికి ఉత్తర దిక్కున్నటువంటి సభాపర్వతం ఏంటో కీర్తన గ్రంథం 89వ కీర్తన 5, 6, 7 వచనాల్లో మనం చూడొచ్చు. దేవుడు తన దూతల సభలో తాను ఒక సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చుంటాడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన భయంకరుడుగా భేకరుడుగా ఉంటాడు. మింటన యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అలాంటి దేవుని పర్వతం మీద ఇతడు కూర్చోటానికి ఇష్టపడుతున్నాడండి. నిజానికి దేవదూతల స్థానం ఏంటి ఆ పర్వతం మీద దేవుని సన్నిధిలో అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే దేవదూతలందరూ దేవుని సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను అని అక్కడ ఉంటుంది. అదేవిధంగా యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా, అంటే చూడండి, వారు అప్పుడప్పుడు అంటే దేవుడు నిర్ణయించినటువంటి దినాల్లో, నియమించినటువంటి దినాల్లో పీరియాడికల్ ఇంటర్వెల్స్ ప్రకారము ఆ ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం మీద దేవుని సన్నిధిలో వారు నిలుస్తారు. అది వారి స్థానం. ఎందుకంటే వారు దేవుని యొక్క సేవకులు, ఆయన యొక్క పరిచారకులు. దేవదూతలందరూ కూడా, లూసిఫర్ కూడా. ఎందుకు అతడు కూడా ఒక దేవదూతే. దేవదూతల్లోని కెరూబ్ అనేటువంటి ఒక తరగతికి చెందినటువంటి దేవదూత అతను. అయితే ఇతడు ఏమనుకుంటున్నాడు ఈ మూడవ బైబిల్ స్టేట్మెంట్లో, నేను ఉత్తర దిక్కున్నటువంటి సభాపర్వతం మీదకి వెళ్ళి నేను కూర్చుంటాను అనుకుంటున్నాడు. అంటే అక్కడ కూర్చునే అర్హత కలిగిన వ్యక్తి ఎవరు? ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆ దేవాది దేవుడు. ఇతడు నిల్చోవాల్సిందే. మూడవ బైబిల్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి తప్పు ఇదండి. దేవుడిచ్చిన స్థానాన్ని మించి స్థానాన్ని అతడు ఆ మూడవ బైబిల్ స్టేట్మెంట్లో కోరుకుంటున్నాడు. ఇక నాలుగవ బైబిల్ స్టేట్మెంట్, ఇందులో ఉన్న తప్పు ఏంటో మనం చూద్దాం. ఐ విల్ అసెండ్ అబౌవ్ ద హైట్స్ ఆఫ్ ద క్లౌడ్స్. మేఘమండలము మీదికి ఎక్కుదును. ఇందులో తప్పేముందని మనం అనుకోవచ్చు. ఇక్కడ మేఘమండలము అంటే మనకు కనబడేటువంటి ఆకాశంలో ఈ మేఘమండలం కాదు, కానీ ఈ మేఘము ఇది షకీనా మేఘము, దేవుని యొక్క మహిమను ప్రతిబింబించేటువంటి మహిమతో నిండినటువంటి మేఘం. మనము నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. సందర్భం ఏంటంటే దేవుని ఆజ్ఞను బట్టి మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి దాన్ని నిలిపి ప్రతిష్ఠించిన దినాన జరిగినటువంటి అద్భుతం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. చూసారా ప్రియులారా, ఈ మేఘం సాధారణమైనటువంటి మేఘం కాదు, కానీ ఇది దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచే షకీనా మేఘము. సొలొమోను దేవాలయం నిర్మించిన తరువాత కూడా ఆ ప్రతిష్ఠ దినాన కూడా ఇదే మేఘం సొలొమోను దేవాలయాన్ని కూడా కమ్మినట్టు మనం చూస్తాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. ఒక మేఘము, అదే షకీనా మేఘము, యెహోవా తేజస్సుతో అనగా దేవుని యొక్క తేజస్సు నిండినటువంటి మేఘము. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు, చూడండి జాగ్రత్తగా గమనించండి, యెహోవా తేజస్సుతో నిండినటువంటి ఆ మేఘము మందిరమును నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు మందిరములోనికి వెళ్ళలేకపోయారటండి. ఆ మేఘం అదే షకీనా మేఘం, దేవుని మహిమ తేజస్సుతో నిండినటువంటి మేఘం. అలాంటి మేఘం మీదకి తాను ఎక్కుదామనుకుంటున్నాడు ఇతడు మనసులో, ఈ లూసిఫర్. ఎంత ఘోరమైనటువంటి నేరం అండి ఇది, దేవుని దృష్టిలో ఎంత తప్పు. ఇక 5వ ఐ విల్ స్టేట్మెంట్లో ఉన్న తప్పు ఏంటో మనం చూద్దాం. ఐ విల్ బీ లైక్ ద మోస్ట్ హై. ఆ మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును. ఇది బ్లండర్ మిస్టేక్, ఘోరాతి ఘోరమైనటువంటి తప్పు. పై 4 ఐ విల్ స్టేట్మెంట్స్ తప్పే, ఇది మరీ వాటిని మించినటువంటి తప్పు. ఎందుకు? ఆ మహోన్నతుడు ఎవరు? ఆ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుడు. ఆయనే మహోన్నతుడు. యెహోవాగా పాత నిబంధనలో, యేసుక్రీస్తుగా క్రొత్త నిబంధనలో కనబడినటువంటి దేవుడు. ఆయన మహోన్నతుడు. ఆయన మించిన వాడెవరు లేరు. ఆయన మొదటివాడు, కడపటివాడు.
ఆయన ఆది అంతం, ఆయన అల్ఫా ఒమేగా, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వజ్ఞాని, ఆయనే సర్వవ్యాపి, ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు. అలాంటి దేవునితో తన్ను తాను సమానునిగా చేసుకుంటాను అని అనుకున్నాడండి మనసులో. ఘోరమైనటువంటి తప్పు. ఈ 5 ఐ విల్ స్టేట్మెంట్స్ కూడా దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి తప్పిదాలే. కాబట్టి ఈ 5 తప్పిదాలు మనసులో అనుకున్నాడు, కానీ మనసు ఎరిగినటువంటి దేవుడు అతని అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, దురాశను బట్టి, అతని పాపాన్ని బట్టి, అతని యొక్క అన్యాయాన్ని బట్టి దేవుడు అతన్ని శిక్షించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరో సంగతి ఏంటంటే, తన యొక్క తిరుగుబాటులో అతడు ఏం చేశాడు? ఈ 5 రకాల ఆలోచనలు మనసులో పెట్టుకొని దేవుని దూతలలో కోట్లగా ఉన్నటువంటి దేవుని దూతలలో 3వ వంతు మందిని, ఇందాకే మనం గమనించాం, అతని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి నేల మీద పడవేశాను. 3వ వంతు మంది దేవదూతలను కూడా తనతో పాటు దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా అతడు ప్రేరేపించాడు. వారు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకనే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడనేమో పేతురు గారు అన్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలోనేమో తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలని చెప్పి యూదా భక్తుడు అన్నాడు. ఆ విధంగా దేవదూతలు కూడా లూసిఫర్తో పాటు పాపం చేశారు. కాబట్టి వారికి ఎలాంటి శిక్ష వచ్చిందనేది మనము గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాల్లో, అదేవిధంగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో కూడా దేవుడు అతనికి విధించిన శిక్షను మనం చూడొచ్చు. నేను మీకు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తాను. మొదటిగా దేవుని పర్వతం మీద ఉండకుండా దేవుడు అతన్ని అపవిత్రపరిచాడండి. అంటే పరిశుద్ధుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, అభిషేకింపబడిన కెరూబు అనబడిన దేవదూతగా ఉన్నటువంటి లూసిఫర్ అతని యొక్క పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి అపవిత్రపరచబడ్డాడు. పవిత్ర ఆత్మగా ఉన్నటువంటి ఆ లూసిఫర్ అపవిత్ర ఆత్మగా మారాడు. లూసిఫర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి సాతానుగా మారాడు, అపవాదిగా మారాడు. ప్రియ స్నేహితులారా, అతని గర్వం అతని అహంకారానికి కారణమైంది. అతని అహంకారం అతని దురాశకు కారణమైంది. అతని దురాశ లోపల అన్యాయం పెంచుకోవడానికి కారణమైంది. అతని యొక్క అన్యాయం అతని పాపానికి కారణమైంది. ఆ పాపం అతని యొక్క శిక్షకు, అతని యొక్క పతనానికి కారణమైంది. ప్రియ స్నేహితులారా, ఇక రెండవదిగా కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేటువంటి అవకాశాన్ని అతడు కోల్పోయాడు. మూడవదిగా నాశనం చేయబడ్డాడు. నాశనం అంటే వ్యక్తిగా అతడు నాశనం చేయబడలేదు, కానీ దేవుడు అతనికి ఇచ్చిన స్థానం, దేవుడికి అతనికి ఇచ్చిన ఆధిక్యత, దేవుడు అతనికి ఇచ్చిన మరి విస్తారమైనటువంటి ఆ పనులన్నీ కూడా అతని దగ్గర నుండి తీసివేయబడ్డాయి. అంటే అతని విషయంలో ఆ ఆధిక్యతలన్నీ నాశనం చేయబడ్డాయి. దేవుని తోట ఏదెను నుండి అతడు త్రోసివేయబడ్డాడు. ఇక 5వదిగా నేలను పడవేయబడ్డాడు. 6వదిగా హేళనకు అప్పగించబడ్డాడు. 7వదిగా పాతాళంలో, నరకములో ఒక మూలకు త్రోయబడ్డాడు. ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల వరకు, అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి సంగతులు మనం కలిపి చూసుకుంటే, లూసిఫర్ యొక్క పుట్టుక అంటే దేవుడు అతన్ని నిర్మించినటువంటి ఆ దినం మొదలుకొని అతని యొక్క ఫైనల్ డెస్టినీ, అతడు పతనం అయిపోయి నరకములో ఏ విధంగా ఒక మూలకు పడద్రోయబడ్డాడో అప్పటి వరకు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా క్లుప్తంగా ఈ 2 ప్రవక్తలు కూడా రాశారు. అయితే ఈ సాతాను పతనాల్లో మొట్టమొదటి పతనం మాత్రమే ఇప్పటి వరకు అయిందండి. నేను మరొక వీడియోలో సాతాను యొక్క 4 పతనాల గురించి మీకు తెలియజేస్తాను. ఈరోజు మనము లూసిఫర్ యొక్క పుట్టుక, లూసిఫర్ ఎందుకు సాతానుగా మారాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేశా. సరే, సాతాను పరిస్థితి అదైతే, సాతానుతో ఆ యొక్క తిరుగుబాటులో పాలు పంచుకున్నటువంటి ఆ 3వ వంతు మంది దేవదూతల పరిస్థితి ఏంటి అని మనం చూస్తే, పేతురు భక్తుడు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు వరకు వారిని కావలిలో ఉంచి భద్రం చేశాడని ఉంది. తరువాత యూదా భక్తుడు 1వ అధ్యాయం 6వ వచనములో మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక
తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి ఆయన భద్రము చేసెను అని మనం చూస్తాం. ఇక ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాల్లో మరికొంతమంది దేవదూతలను ఇక్కడ చూస్తాం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. చూడండి, 4 దూతలు యూఫ్రటీస్ అనబడినటువంటి ఆ మహానది యొద్ద బంధించబడి ఉన్నారట. అలాగైతే దేవుడు దేవదూతలందరినీ బంధించలేదా? అపవాదిని బంధించలేదా? అంటే అందరినీ బంధించలేదు. అపవాదిని బంధించలేదు అనగా సాతానును బంధించలేదు. సాతానుతో పాటు అనేక మంది పడిపోయినటువంటి దేవదూతలు, వారే దురాత్మలు, వారే దయ్యాలు. లూసిఫర్ ఏమో శాటన్గా మారాడు. అంటే లూసిఫర్ బికేమ్ డెవిల్. అదేవిధంగా అతనితో పాటు తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలు, ఆ ఫాలెన్ ఏంజల్స్, వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు దురాత్మలుగా మారారు. వారే దయ్యాలు. అంటే ఫాలెన్ ఏంజల్స్ బికేమ్ డీమోన్స్. వారి అపవిత్రాత్మలు, దయ్యాలు. మనకి పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో కనబడేటువంటి అపవాది సాతాను, అదేవిధంగా అతని యొక్క దూతలు ఎవరయ్యా అంటే ఈ దురాత్మలు, ఈ దయ్యాలు, ఈ అపవిత్రాత్మలు. వీరు ఈ పడిపోయిన వారందరిలో కొంతమందిని దేవుడు బంధించాడు. మనం ఆలోచన చేస్తే ఎందుకు వీరిని బంధించాడంటే వీరు చాలా బలవంతులని, వీరు చాలా క్రూరులని అనేక మంది బైబిల్ పండితులు సంగతి వెల్లడి చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు దేవుడు సాతాన్ని, మిగిలినటువంటి ఈ దురాత్మలను కూడా బంధించలేదు అంటే దానికి ఒక మరి ఆశ్చర్యకరమైనటువంటి కారణాన్ని పాత నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు. ప్రియ స్నేహితులారా, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1-4 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులకును కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవని కొంతమంది జనాల పేర్లు అక్కడ, అన్య జనాంగాల పేర్లు అక్కడ దేవుడు రాయించాడు. అంటే ఐగుప్తు దేశం నుండి విమోచించబడి 40 సంవత్సరాలు వాగ్దాన దేశానికి ప్రయాణం చేసి, ఆ వాగ్దాన దేశానికి ప్రయాణం చేసేటువంటి సందర్భంలో బయలుదేరిన మొదటి తరపు ప్రజలందరూ చనిపోగా వారి పిల్లలు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అయితే వీరు కూడా మరి చనిపోయిన తర్వాత వారి పిల్లల క్రొత్త తరం వచ్చింది. ఈ ప్రజలెవరు కూడా మరి ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి 7 జాతుల కనానీయులకు, ఇశ్రాయేలీలైన తమ పితరులకు జరిగిన యుద్ధాలు వారెవ్వరు కూడా చూడాల. వారిని శోధించి, ఎందుకు వారు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో లేదో అని శోధించడానికి, అదేవిధంగా వారికి యుద్ధం నేర్పడానికి దేవుడే కొంతమంది అన్యజాతి ప్రజలను ఉండనిచ్చాడట. ప్రియ స్నేహితులారా, అంటే వారి మేలు కొరకే, వారి పరిశోధన కొరకే, వారిని దేవుడు శోధించటం కొరకే. అంటే వారు ఆయన కట్టలను అనుసరిస్తారో లేదో శోధించటం కొరకు ఈ అన్య జనాంగాల్ని ఉండనిచ్చాడట. అలానే మనము కూడా ఈ వర్తమాన కాలంలో, అటు పాత నిబంధన కాలం కానివ్వండి, క్రొత్త నిబంధన కాలం కానివ్వండి, పాత నిబంధన కాలంలో యెహోవా దేవుణ్ణి, ఆయన కట్టడలను అనుసరించి నమ్మకంగా అనుసరిస్తారో లేదో అని పరిశోధించడం కోసం అపవాదిని, అతని యొక్క దూతల్ని దేవుడు ఉండనిచ్చాడు. ఎందుకంటే అనేక సార్లు భక్తులను, అదేవిధంగా అనేక మంది ప్రజలను, రాజులను సాతాను, అతని యొక్క దురాత్మలు ప్రేరేపించటం, శోధించటం మనం చూస్తాం. అదేవిధంగా క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారినే సాతాను శోధించాడు. అనేక మంది దయ్యాలు పట్టినటువంటి మరి వ్యక్తులు కూడా మనకి సువార్తల్లో మనకు కనబడతారు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అనేక మంది ప్రజలు, దయ్యం పట్టిన ప్రజలకు దయ్యాలను వదిలించటం మనం చూస్తాం. అంటే ఎందుకు దేవుడు అపవాదిని, అపవిత్రాత్మలను ఉండనిచ్చాడు అంటే మన పరిశోధన కొరకు, మన శోధన కొరకు. సాతానుకి శోధకుడు అనేటువంటి పేరు. అతడు యేసు ప్రభు వారినే శోధించాడు. అదేవిధంగా అతడు, అతని యొక్క దూతలు, అంటే ఆ దురాత్మలు, ఆ దయ్యాలు మనల్ని కూడా శోధిస్తూ ఉంటారు. అందుకనే పేతురు గారు ఏమి రాశాడు? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మీ విరోధి అయినటువంటి అపవాది, అంటే ఆ సాతాను ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని? లోకస్తుల్ని కాదు, అవిశ్వాసుల్ని కాదు, విశ్వాసుల్ని శోధించటానికి వాడు మనల్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు.
శోధించి పాపంలో పడవేయాలని, శోధించి దేవునికి దూరం చేయాలని, సంఘము నుండి దూరం చేయాలని, ఈ విధంగా అపవాది అతని యొక్క దూతలు అంటే సాతాను దయ్యాలు ఇదే ప్రయత్నంలో ఉంటారనేది లేఖనాల్లో భక్తులు మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి యాకోబేమన్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అన్నాడు. అందుకని పేతురు భక్తుడు ఏం చెప్పాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అన్నాడు. పౌలు గారు ఏం హెచ్చరించాడు? అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారుగా ఉండండి అన్నాడు. అంతేకాకుండా అపవాది తంత్రాలను ఎదిరించడానికి ఆకాశ మండలం అందున్నటువంటి అతని యొక్క దురాత్మల సమూహాన్ని ఎదిరించడానికి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. అలాగైతే ప్రియ విశ్వాసి, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, లూసిఫర్ ఏ విధంగా సాతానుగా మారాడని, అతని యొక్క తిరుగుబాటులో పాల్పంచుకున్నటువంటి దేవుని యొక్క దూతలు దురాత్మలుగా ఏ విధంగా మారారో మనం గమనించుకున్నాం. మరి ఈరోజు మనం విన్నటువంటి అంశములో, వాక్యములో ముఖ్యంగా 3 భాగాలు ఏంటంటే, లూసిఫర్ సాతానుగా ఎలా మారాడు, అదేవిధంగా దేవుని యొక్క దూతలు, పవిత్ర దూతలు దురాత్మలుగా, దయ్యాలుగా ఏ విధంగా మారారు, అదేవిధంగా 3వ సంగతి ఏంటంటే పరలోకములో ఉండేటువంటి ఆ దేవదూతలు ఏ విధంగా పడద్రోయబడ్డారో, దేవుడిచ్చినటువంటి అత్యున్నత స్థితిని వారి విధంగా కోల్పోయారో మనము 3 సంగతులు ఈరోజు మనం గమనించాం. భక్తులు మనల్ని హెచ్చరించినట్లుగా విశ్వాస జీవితంలో జాగ్రత్తగా జీవిస్తూ ముందుకు వెళ్దాం. అలాగ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తగిన సహాయం దయచేయునుగాక. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.